ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ డిజైర్ విఎక్స్ ZXi అండి. 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2014 డిజైర్ ZXi 65,000 డ్రివెన్ 580. సో డిజైర్ ZXi అంటే మీకు టాప్ మోడల్. దీంట్లో VLXi VXi ZXi వస్తుంది. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీచర్, మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ZXiలో చాలా తక్కువ ఈ మోడల్లో రావడం. సో కలర్ కూడా మంచి కలర్, గ్రే కలర్. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% ఉన్నాయి వెహికల్కి అయితే. ఇప్పుడు మనం చూసే 2019 మోడల్ డిజైర్ VXi ఆప్షనల్. ఇది 59,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ వెహికల్స్ లేటెస్ట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో లేటెస్ట్ షేప్ ఇది, న్యూ షేప్. సో ఇట్లా మైలేజ్ కూడా ఉంటుంది. అండ్ VXi ఆప్షన్ అయినా మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, లైక్ మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. సో వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా టైర్స్ అయితే 50 to 60% ఉంది. సో వెహికల్ అయితే 760, నెగోషియబుల్ ప్రైస్. అది ఇది నాట్ అ ఫిక్స్డ్ ప్రైస్. సో కస్టమర్తో మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VDI అండి. ఇది 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,20,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, దాంట్లో స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakhs వస్తుంది. 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. వెహికల్ అయితే మనకి VDI కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, మీ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండి. 18 to 20, 21, 22 కూడా ఇస్తుంది. సో దీని వెహికల్ అయితే పర్టికులర్ వెహికల్ అయితే వైట్ కలర్, ఎక్స్టీరియర్ బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి వెహికల్వి. ఇప్పుడు మనం చూసేది 2009 మోడల్ డిజైర్ VXi అయింది. 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 330 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలి, మారుతి వెహికల్ కావాలి, డిజైర్ కావాలని, మారుతి వెహికల్ సెడాన్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అరౌండ్ 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో కలర్ అయితే ఈ పర్టికులర్ వెహికల్ కలర్ చూసుకున్నైతే ఎక్స్టీరియర్ చూసుకున్నైతే బాగుందండి. టైర్లు అయితే మనకి 60 to 70% ఉంది. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ స్విఫ్ట్ LXi అండి. LXi ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్. 66,000 డ్రివెన్ అయింది. ఇది వచ్చేసి 5,80,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో దీంట్లో LXi ఆప్షనల్ అంటే మనకి VXi అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్, మారుతి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పర్టికులర్ వెహికల్ చూసినైతే కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టైర్స్ అయితే మనకి ఒక 50% అయితే టైర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2012 మోడల్ డిజైర్ VDI అండి. ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 490 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో డీజిల్ వెహికల్ దాంట్లో డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ పర్పస్, మైలేజ్ మంచిగా ఉంటుంది, కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు మీరు. అండ్ దీంట్లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వెహికల్ అయితే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. కలర్ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అండ్ టైర్స్ మాత్రం మనకి ఒక 70 నుంచి 80% టైర్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. వెహికల్ అయితే మంచిగా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకొచ్చి 2018 మోడల్ స్విఫ్ట్ VDI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చి 79,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఉంటాయి. సో మారుతి వెహికల్స్లో ఆటోమేటిక్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న వెహికల్ కావాలి అనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది. సో ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి. టైర్లు కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. చూడచ్చు, కలర్ కూడా మంచి కలర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXi పెట్రోల్ వెహికల్. 52,000 డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో VXi కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ తక్కువ బడ్జెట్లో డిజైర్ స్విఫ్ట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్. సో ఇక్కడ ఉన్న కండిషన్లో వెహికల్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చే అవసరం ఉంటుంది. 20 to 30% టైర్స్ ఉన్నాయి.